సిస్టర్, నా పేరు మేరీ. నేను రేచల్ వాళ్ళ పెద్దక్కని మాట్లాడుతున్నాను. నేను హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాను. సమ్ ఇంటెస్టైన్ ఇష్యూ, స్టమక్ ఇష్యూ తెలియదు, కానీ కరోనా వచ్చినప్పటి నుంచి నాకు సివియర్ మోషన్స్ అవుతున్నాయి. నేను ఇప్పుడు కూడా ఒక 2 weeks నుంచి కంటిన్యూస్గా మోషన్స్ అవుతున్నాయి. హాస్పిటల్లో ఉన్నా కానీ డాక్టర్స్ ఏం చేయలేకపోతున్నారు. ఎన్ని టాబ్లెట్స్ ఇచ్చినా, ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా ఇట్ ఈస్ నాట్ కంట్రోల్. నా కోసం ప్రేయర్ చేయండి సిస్టర్. నేను ప్రేయర్ చేస్తాను సిస్టర్. ఒక గ్లాస్లో వాటర్ తీసుకుంటారా? ఐ విల్ ప్రే ఫర్ యూ. లెట్స్ ఆల్ కమ్ ఇన్ అగ్రిమెంట్ అండి. ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే. I come against this attack in the name of Jesus. I come against this attack over the sister in the name of Jesus. యేసు నామములో ప్రతి విధమైన చీకటి అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాను. Lord, I uphold Sister Mary into your loving hands. I plead the blood of Jesus upon her. ఆ బిడ్డలో ఉన్న భయము, బలహీనత, ఆందోళన ఇప్పటిదాకా నాయన సైతాను దొంగిలించిన సమయము, ఆరోగ్యము, సంతోషం, కుటుంబంలో ఉన్న సమాధానము యేసు నామములో let it be restored back in the name of Jesus. I speak divine healing over her in Jesus' name. Hallelujah, hallelujah. Lord, release your resurrection power. Release your resurrection power in the name of Jesus. Lord, you said I will bless your food and drink and I will remove sickness. ఆయన అన్నాడు, నీ ఆహారమును నీ పానీయమును దీవించి మీ మధ్యలో ఉన్న రోగమును తీసివేసేదను అన్నాడు. సిస్టర్, మీరు ఈ మాట డైజెస్ట్ చేసుకోవాలి. నా మధ్యలో ఉన్న రోగాన్ని తీసివేస్తానని చెప్పావు ప్రభా. అండ్ హీ టుక్ అవర్ సిక్నెసెస్ అని ఉంది ఐజియా 53లో. నా రోగమును ఆయన భరించెను అంటే మీకున్న రోగాన్ని ఆయన భరించాడు. ఆయన పొందిన గాయముల ద్వారా మీకు స్వస్థత. యేసు నామంలో ఐ స్పీక్ ది సేమ్ వర్డ్ ఓవర్ యూ. ఐ స్పీక్ ద సేమ్ వర్డ్, sanctify Lord the water and the food that she is taking and let there be healing in her. Lord, demonstrate your healing in the name of Jesus. కంప్లీట్ హీలింగ్ ఈ రోజు నుంచి మరలా ఆ సింటమ్స్ కనబడకుండా నాయన వేర్లతో సహా పెకిలించమని అడుగుతున్నా. ఐ డిక్లేర్ కంప్లీట్ హీలింగ్ ఓవర్ హర్ లార్డ్, ఫ్రమ్ ద క్రౌన్ ఆఫ్ హర్ హెడ్ టు ద టిప్ ఆఫ్ హర్ టోస్. లార్డ్, బ్లెస్ హర్ ఇన్ జీసస్ నేమ్. ఏ ఫుడ్ తినినా ప్రాబ్లం లేకుండా డైజెస్ట్ అవ్వడానికి కృప చూపించమని I pray that she will be a great living testimony, Lord. We give you glory and honor. Release your healing into that water as she drink, Lord. In Jesus' name I pray. Amen. ఆ వాటర్ తాగండి సిస్టర్. మీ సిస్టర్ రేచల్ ఎటువంటి పరిస్థితి నుంచి హీల్ అయిందో మీకు తెలుసు. చాలా కష్టమైన పరిస్థితి, భయంకరమైన పరిస్థితి దేవుడు ఆమెను హీల్ చేశారు. సో కాబట్టి ఖచ్చితంగా దేవుడు మీకు హీల్ చేస్తారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ సిస్టర్. నేను మేరీ మాట్లాడుతున్నాను, రేచల్ వాళ్ళ పెద్దక్కని. నేను హాస్పిటల్ నుంచి కాల్ చేశాను, మాట్లాడాను. సో నిన్న మీరు ప్రేయర్ చేశాక బై గాడ్స్ గ్రేస్ నిన్న మార్నింగ్ నుంచి ఈ రోజు వరకు ఐఎమ్ కంప్లీట్లీ హీల్డ్. అండ్ నాట్ ఓన్లీ మై ఇంటెస్టైన్ ఇష్యూస్, నాకు కొన్ని ఆల్మోస్ట్ 18 years నుంచి నాకు అరికాలలో సివియర్ పెయిన్ అండ్ ఐ హ్యావ్ రుమటైడ్ ఆర్థరైటిస్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 4 years. మొత్తం అసలు బాడీ కంప్లీట్ గా హీల్ అయిపోయాను నేను. అసలు ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నేను, మా మమ్మీ, మా చెల్లి వాళ్ళందరం ఇక్కడే ఉన్నాము. సో ఇట్ వాజ్ లైక్ ఎవ్రీబడి ఈజ్ లైక్ అమేజ్డ్ అనమాట. సో నేను ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇట్ ఈస్ ఐఎమ్ సో హ్యాపీ. ద ఇంటెస్టైన్స్ అయితే అసలు డాక్టర్స్ 4-5 days నుంచి కంటిన్యూస్ గా మెడికేషన్ ఇస్తున్నారు, బట్ ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకు మోషన్స్ ఆగట్లేదు. కంటిన్యూస్ గా మోషన్స్, ఎవ్రీ 15 minutes ఒక మోషన్ అవుతా వచ్చింది. అలాంటిది నిన్న మార్నింగ్ స్టాప్ అయింది, ఇప్పటి వరకు మళ్ళీ నాకు మోషన్ అవ్వలేదు. కోవిడ్ టైం నుంచి నాకు కంటిన్యూస్ గా డైలీ మినిమం 8 motions అవుతూ వచ్చాయి. ఐ వాజ్ మేనేజింగ్, కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఇట్ స్టార్టెడ్ బికమింగ్ వర్స్ అనమాట. ఎక్కువ మోషన్స్ అయినప్పుడంతా నాకు బ్లీడింగ్ కూడా అవ్వడం మొదలు పెట్టింది. సో అలానే నేను లాస్ట్ ఇయర్ కూడా నేను 2-3 సార్లు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. ఓన్లీ అడ్మిట్ అవుతున్నాను, వాళ్ళు ఇంత టైంలో వాళ్ళు ఏదో మెడికేషన్ ఇస్తున్నారు, మళ్ళీ అది అదొక సైకిల్ అలా నడుస్తా వెళ్తా ఉంది అనమాట. సో సంథింగ్ ట్రిగర్స్ ఇట్ అండ్ ఇట్ బికమ్స్ వర్స్.
బట్ దిస్ టైమ్ ఇట్స్ లైక్ కంప్లీట్లీ స్టాప్డ్. అసలు నిన్న మధ్యాహ్నం నుంచి అయితే నేను డాక్టర్ ఇక్కడ నర్సెస్ కి కూడా చెప్పాను, నాకు ఈ టాబ్లెట్స్ అవసరం లేదు, నాకు ఇంకా మోషన్స్ అవ్వట్లేదు, ప్లీజ్ ఇవ్వకండి అని చెప్పాను. నైట్ సలైన్ కూడా వద్దని చెప్పేసాను. సిస్టర్, మమ్మీ నేను రేచల్ సిస్టర్. నేను చెప్పండి. ఇక్కడ అక్కకి మీరు ప్రేయర్ చేశాక వాట్సాప్ లో కాల్ చేశాను. సో అక్కడ అక్క వాళ్ళు నేను వీడియోలో చూస్తా ఉన్నాము. ప్రేయర్ చేసిన తర్వాత అక్క ఫేస్ లో గ్లో వస్తుంది, ఆ కళ్ళల్లో డార్క్నెస్ పోతుంది, అండ్ చేంజెస్ కనిపిస్తున్నాయి మెల్లిమెల్లిగా. మొత్తం చేంజెస్. అక్క, నీకు తెలుసా, నీ ఫేస్ లో డార్క్నెస్ పోతుంది, నీ కళ్ళు బ్రైట్ గా నార్మల్ గా అవుతున్నాయి అని చెప్పాను సిస్టర్. అక్క కూడా ఎస్, నేను వాటర్ తాగాను, నార్మల్ గా వాటర్ తాగితే నాకు వెంటనే మోషన్ వస్తుంది, నాకు మోషన్ రాలేదు అని చెప్పింది. నా డాటర్ సిస్టర్ ఎంత బాగుంది, నేను కళ్ళారా చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. నిజంగా ఎన్ని ఏళ్ళ నుంచి అవస్థ పడుతుంది నా డాటర్. దేవుడికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అన్ని ఏళ్ళ ఇంతవరకు డాక్టర్స్ కూడా కనుక్కోలేకపోయినారు ఆ యొక్క ఇంటెస్టైన్ పరిస్థితి. అలాంటిది దేవుడు వెంటనే బాగు చేసినాడు మీ ప్రార్థన వల్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను కూడా అడ్మిట్ అయినాను సిస్టర్. ఇప్పుడు నేను కూడా బాగానే ఉన్నాను. నాకు కొంచెం దగ్గు తగ్గింది, కంప్లీట్ తగ్గింది. ఇంకా కొంచెం గురుగురు అంటుంది, అది కూడా పోతుంది సిస్టర్. నాకు హోప్ ఉంది. నేను కూడా అడ్మిషన్లో ఉన్నాను, ఇద్దరం అడ్మిషన్లో ఉన్నాము. మీరు ప్రార్థన చేస్తారు, మీ ప్రార్థనలో ఏకీభవిస్తున్నాము. చాలా థ్యాంక్స్ సిస్టర్. మా కోసం మీరు ఇంతగా ప్రార్థన చేస్తున్నారు. మీకు వందనాలు స్తోత్రాలు. దేవునికి హల్లెలూయా హల్లెలూయా.